కు స్వాగతం. గోవధకు పాల్పడిన అందుకు తోడ్పడిన వారు చట్టరీత్యా శిక్షార్హులని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. గోవధకు పాల్పడిన అందుకు తోడ్పడిన వారు చట్టరీత్యా శిక్షార్హులని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. గోవధకు పాల్పడిన అందుకు తోడ్పడిన వారు చట్టరీత్యా శిక్షార్హులని రానున్న బక్రీద్ సందర్భంగా జిల్లాలో గోవధ గాని గోవుల అక్రమ రవాణా గాని జరగకుండా నియంత్రించాలని చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఈ నెల 7వ తేదీన బక్రీద్ పండగ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గోవధ నిషేధంపై సంబంధిత అధికారులతో స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించారు. పశు సంరక్షణ చట్టం 1977 ప్రకారం గోవధను నిషేధించడం జరిగిందన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ద్వారా అన్ని మసీదు కమిటీలకు గోవధ నిషేధ చట్టం గురించి అవగాహన కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు, అదనపు ఎస్పీ సత్యనారాయణ, జిల్లా పశు సంవర్ధక అధికారి చిన్న నరసింహులు, డిపిఓ అరుణ, జిల్లా రవాణా అధికారి మనీష తదితర అధికారులు, గో సంరక్షణ, గో సంక్షేమ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. సాగునీటి కాలువ పనులు ముందుకు సాగకపోవడం పట్ల అధికారులపై జిల్లా కలెక్టర్ బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి కాలువ పనులు ముందుకు సాగకపోవడం పట్ల అధికారులపై జిల్లా కలెక్టర్ బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో సాగునీటి కాలువల్లో పూడికతీత, గుర్రపు డెక్క, తూడు తొలగింపు పనులు తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కృష్ణా జిల్లా నీటిపారుదల సలహా మండలి 42వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, పెడన పామర్రు ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. జిల్లాలో కాలువలకు ఈ నెల 10వ తేదీన సాగునీటిని విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారి ప్రకటించగా ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే కలగజేసుకుని నారుమడులు పోసుకునేందుకు రైతులు అందుకు సిద్ధంగా ఉన్నారా అని అధికారులను ప్రశ్నించారు. ఒక పక్క కాలువల్లో పూడికతీత పనులు, గుర్రపు డెక్క, తూడు తొలగింపు పనులు పూర్తి కాకుండా కాలువలకు సాగునీరు విడుదల చేసి ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. కాలువల్లో పనులు పూర్తయ్యాకే నీటి విడుదల చేయాలని పలు నియోజకవర్గాల నీటి సంఘాల అధ్యక్షులు కోరారు. పెడన ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ నియోజకవర్గ పరిధిలోని కాలువలు శివారు ప్రాంతం కావడం చేత సాగునీరు అనుకున్న సమయంలోనే విడుదల చేయాలని కోరారు. పామర్రు ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ నియోజకవర్గ పరిధిలో రైతులే ముందుకు వచ్చి స్వయంగా కాలువల పనులు చేసుకుంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ నీటిపారుదల సలహా మండలి చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి కాలువ పనులకు సంబంధించిన టెండర్లు ఖరారు అయినప్పటికీ పనులు ముందుకు సాగకపోవడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న వారంలో పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. వసతి గృహాలలో పనుల జాప్యంపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాలలో అభివృద్ధి పనుల జాప్యంపై ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏఈ చెక్కా రాజేష్పై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోపిదేవిలో గల సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని, బీసీ బాలుర ఆశ్రమ వసతి గృహంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుద్ధప్రసాద్ పరిశీలించారు. మరో 10 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్మాణం స్లాబు దశలోనే ఉండటంతో పనుల జాప్యంపై ఏఈ రాజేష్పై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహానికి అదనపు తరగతి గదితో పాటు వివిధ రకాల మరమ్మతుల నిమిత్తం జిల్లా కలెక్టర్ 33,40,000 డిస్టిక్ మినరల్ ఫండ్స్ మంజూరు చేశారు అన్నారు. మీరే యాక్షన్ తీసుకోవాలి చెప్పు. మీరే బాధ్యత అంటే మీరు అంత ఇది రాకుండా ఎట్లాగా కరెక్ట్గా మాట్లాడతాను. కన్సల్టేషన్ కంప్లీట్ అయిపోయింది సార్. పెయింటింగ్స్ కూడా వేస్తాను సార్. ఆ పెయింటింగ్స్ తర్వాత పిక్చర్ మోడలైజేషన్ చేయాలి సార్. చేసి ఎంత అమౌంట్ అయితే మొత్తం 9 లక్షల 5,000 సార్ వాల్యూ. మనకు వచ్చింది 14 లక్షలు.
రామకృష్ణాపురంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు. రామకృష్ణాపురంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు. సముద్ర తీర గ్రామాల ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆకాంక్ష వ్యక్తం చేశారు. కోడూరు మండలం రామకృష్ణాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ కార్యాలయాన్ని ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం బ్యాంకు శాఖ ఏర్పాటు చేశామన్నారు. రామకృష్ణాపురం పరిసర గ్రామాల ప్రజలు బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రామకృష్ణాపురం గ్రామానికి బ్యాంకు సేవలు అందుబాటులోకి తేవడం ఒక చరిత్ర అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మండలి వెంకట్రాం, బాలకోటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన మండలి అధ్యక్షులు మర్రె గంగయ్య, గుడివాక శేషుబాబు, సర్పంచ్ దేవనబోయిన కనకదుర్గ, డిప్యూటీ తహసీల్దార్ సౌజన్య కిరణ్మయి, బ్రాంచ్ మేనేజర్ ఎం వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. చూద్దామని చెప్పి వచ్చాం. ఆ రోజుకి ఇంకా మేము ఎలక్షన్స్లో నామినేషన్స్ వేయలేదు, కానీ ఇద్దరం కంటెస్ట్ చేయబోతున్నామని మాత్రం తెలుసు. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసి చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ బ్యాంక్ ఎక్కడ ఉందని చెప్పేసి ఆ రోజు బుద్ధప్రసాద్ గారిని, గ్రామ పెద్దలందరిని అడిగినప్పుడు దాదాపు 7 గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయి, ఎక్కడ కూడా బ్యాంక్ అనేది లేదు అని చెప్పారు. నేను ఆల్రెడీ అప్పటికే పార్లమెంటరీ ఫైనాన్స్ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా గెలుస్తాననేటువంటి నమ్మకంతో ముందే మీకు హామీ ఇచ్చా ఎలక్షన్స్ ముందుగా. తప్పకుండా ఈ గ్రామంలో ఒక మంచి నేషనలైజ్డ్ బ్యాంక్ పెడదాం. ఈ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా కొంతమందికి లోన్లు ఇస్తే డెఫినెట్గా కొన్ని జీవితాలు బాగుపడతాయి అనేటువంటి ఆలోచనతో హామీ ఇచ్చాం. మీ అందరి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు, దేవుడి దయ వల్ల నేను ఎంపీ అయ్యాను, బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే అయ్యారు. నేను అన్న మాట ప్రకారంగా ఇమీడియట్గా గెలవగానే ఒక కమిటీ మీటింగ్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి రజనీష్ కర్ణాటక గారు కనపడితే ఒక లెటర్ ఇచ్చా. నేను ఎలక్షన్స్కి ముందే ఒక హామీ ఇచ్చాను, మనం అక్కడ బ్యాంకు పెట్టాలి అని చెప్పి. సమస్య, తాగునీటి సమస్య, 2 సమస్యలతో సతమతం అవుతున్నారు ఈ ప్రాంత ప్రజలు. అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా నష్టపోతున్న ప్రాంతం ఇది. వేసవకాలం వస్తే మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితిలో మేమిద్దరం ఈ గ్రామానికి రావటం, వచ్చినప్పుడు ముందుగా తాగునీటి సమస్యని పరిష్కారం చేయాలి. అయితే నేను ట్యాంకర్లు పంపించి ముందు ఈ దాహార్తిని తీరుస్తానని చెప్పి ఆ రోజున ట్యాంకర్లు పంపించిన ఘనత మన ఎంపీ గారు. ఆ రోజునే ఎవరు అడగకుండానే, ఎవరు కోరకుండానే ఇక్కడ ఒక బ్యాంకుని స్థాపిస్తామని చెప్పారు. ఇక్కడ ఒకటి, ఎదురుమండి ఒకటి, 2 చోట్ల. అన్న ప్రకారం ఏడాదిలోనే ఇవాళ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఇక్కడ తీసుకురావటం అంటే నిజంగా మనందరికీ కూడా గర్వదాయక విషయం. వారికి సర్వదా 18,000 రూపాయలు లంచం తీసుకుంటూ అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జయప్రకాష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 18,000 రూపాయలు లంచం తీసుకుంటూ అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జయప్రకాష్ ఏసీబీకి పట్టుబడ్డారు. టింబర్ డిపో లైసెన్స్ రెన్యువల్ కోసం రవీంద్రబాబు అనే వ్యక్తి 25,000 రూపాయలు ఇవ్వాలని జయప్రకాష్ డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని చెప్పడంతో 18,000కు జయప్రకాష్ బేరం కుదుర్చుకున్నాడు. రవీంద్రబాబు ఈ అంశం ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు దాడి చేసినట్టు ఏసీబీ డీఎస్పీ బివి సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ దాడి నిర్వహించారు. మాకు విజయవాడ, నేను రేంజ్ ఆఫీసు డిఎస్పీ పనిచేస్తున్నాం. విజయవాడ రేంజ్లో ఏసీబీ నందు మాకు ఒక రాబడిన ఫిర్యాదు మీద మేము ఒక వ్యక్తి
రవీంద్రనాథ్ అనే వ్యక్తి కడప డిపోకి రెన్యూవల్ నిమిత్తం వారికి అప్లికేషన్ చేసుకున్నారు మొన్న డిసెంబర్లో. సోఫార్ ఇప్పుడు దాకా కూడా ఇవ్వలేదు. ఏమని అడిగితే అతను డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ గారు లంచం డిమాండ్ అడిగాడు. దాని మీద ఏమో అతను ఇవ్వడానికి ఇష్టం లేదు దీనికి ఫిర్యాదుకి. అందుకనేప్పుడు మమ్మల్ని ఏసీబీ అధికారిని మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే ఆ డిమాండ్ అన్నీ కూడా చేశాడు. దాని మీద ఏంటంటే అతనికి ఫస్ట్ 18,000 రూపాయలు డిమాండ్ అడిగితే ఈరోజు రెడ్ హ్యాండెడ్గా ఆ డిప్యూటీ రేంజర్ గారు ఇక్కడ ఆఫీసులో దొరికారు. ఆ 18,000 ఆయన దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. అతనికి తెలియజేస్తున్న ఫర్దర్ యాక్షన్ కూడా ఈ 18,000 ఏంటంటే ఈ యొక్క లంచం డిమాండ్ చేసి లంచం అడిగి ఈ రెన్యూవల్గా ఫేవర్ చేయడానికి అతను డిమాండ్ చేస్తాడు. దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం. ఫర్దర్ ప్రీవియస్గా అతని మీద 2017లో వెరిఫై చేస్తే 2017లో రాజమండ్రి ఫైనాన్స్ కాలేజ్ చేసినప్పుడు ఏలూరులో ఇంకో ఏసీబీ కేసు నమోదైంది. ఆల్రెడీ ఏసీబీ కేసు అక్కడ దాని మీద కేసు నడుస్తుంది అక్కడ కోర్టులో, రాజమండ్రి కోర్టులో. దాంట్లో ఆల్రెడీ ఇతను ముందు ప్రీవియస్గా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వైసీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం నిర్వహించారు. వైసీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చింది అని, ప్రభుత్వం తమ తప్పు తెలుసుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు సెంటర్లోని గాడెల్లి కళ్యాణ మండపం నుంచి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పేర్నికిట్టు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి లక్ష్మీ టాకీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ సమన్వయకర్త పేర్నికిట్టు మాట్లాడుతూ, గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చటంలో ఘోరంగా విఫలమైందన్నారు. సూపర్ 6 వంటి అమలు కాని హామీలతో ప్రజలకు వెన్నుపోటు పొడిచి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర గత ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి ఏమిటని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుధాకర్, పార్టీ నాయకులు సిలార్ దాదా, అచ్చాబా, బొర్రా విఠల్, చిటికెన నాగేశ్వరరావు, లంకా సూరిబాబు, గోడవల్లి నాగరాజు, శీలం బాబ్జీ, పలు వైసీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సర కాలం పూర్తయిన ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయకుండా నిస్సిగ్గుగా మహానాడు నడుపుకుంటూ జనాలకు కూడా ఏదో చేసేసామనే ఫీలింగ్లో తిరుగుతున్న వాళ్ళకి ఈరోజు ప్రజలందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తూ మీకు ప్రతి ఒక్కటి గుర్తు చేసే కార్యక్రమం మాత్రమే చేస్తాం. సంవత్సర కాలం పూర్తయింది సార్. మీరు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. ప్రతి పిల్లోడికి 15,000 ఇస్తా అన్నారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 18,000 ఇస్తా అన్నారు. అట్లాగే మత్స్యకార భరోసా కింద ప్రతి సంవత్సరానికి 20,000 ఇస్తా అన్నారు. అలాగే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టేశారు, అవి ఇవ్వాలి. రైతులకి మద్దతు ధర ఇవ్వట్లేదు. కనీసం రైతులు విత్తనాల కోసం వెళ్ళినా కూడా అందని పరిస్థితి ఉంది. కొద్దిగా వాళ్ళందరినీ పట్టించుకోండి సార్. మీరే అధికారంలో ఉన్నారు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారేమో అని గుర్తు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం అనేది తెలియజేయడం జరిగింది. ఈరోజు మనం దీని డీటెయిల్లోకి వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ అనే ప్రోగ్రాం మొదలైన కాడి నుంచి, అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి ఇస్తారు?
పేద విద్యార్థులు ఎవరికైతే చదువు ఫీజులు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఉండే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో ఒక్క విడత కూడా అయ్యని పరిస్థితి. అంటే వాళ్ళ చదువులను ఏం చేద్దామని, అంటే చైతన్య, నారాయణ లేదా అంతకంటే పెద్ద పెద్ద డబ్బులు కట్టే కాలేజీ వాళ్ళే చదువుకోవాలి, పేదవాళ్ళకి చదువు అవ్వకూడదని మీ ఆలోచన. అంటే ఇటువంటి నీచపు ఆలోచనతో నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో చదువుకోవాలనే విద్యార్థుల పరిస్థితి ఏంటి? అలాగే ఈరోజు చూసుకుంటే ఎంత నీచంగా తయారైందంటే ప్రతి ఆఫీసులో లంచాలు, సచివాలయాన్ని నిర్వీర్యం చేసి, ఎందుకంటే అక్కడైతే లంచాలు ఇవ్వక్కర్లేదు కదా, సచివాలయాన్ని నిర్వీర్యం చేసి మళ్ళీ ఆఫీసులకి పరిమితం చేసి ప్రతి పనికి లంచం, పన్ను వేయాలంటే లంచం, పంపు వేయాలంటే లంచం, ప్రతి దానికి లంచం. అట్లాగే మా బందర్ పరిస్థితికి వస్తే రోడ్డు మీద రాష్ట్రంలో దుర్మార్గ పాలన అంతమై ఏడాది పూర్తయిందంటూ జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన అంతమై ఏడాది పూర్తి అయిందంటూ జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద జనసేన శ్రేణులు స్వీట్లు పంచుకున్నారు. రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. పార్టీ కార్యాలయం వద్ద వీర మహిళలు ముగ్గులు వేసి అనంతరం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు గడ్డం రాజు, వడ్డి చిరంజీవి, గళ్ల తిమోతి, సాయన శివయ్య తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గమైన పాలనని పారదోలినటువంటి రోజు, వైసీపీ విముక్తి రోజు. ఎందుకంటే నాకు దగ్గర 60 ఏళ్ళు, నాకు అవగాహన 50 ఏళ్ళ మట్టు ఉంది. రాత్రి 10 వరకు ఓట్లేసి ఎలాగైనా పారదోలాలనే ఆలోచన కలిగిన ప్రజలు అంతే వాళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ మనందరికీ కూడా పండగ రోజు అనమాట. అదే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పిలుపు మేరకు సంక్రాంతిలాగా ముగ్గులు వేసుకోండి, దీపావళిలాగా టపాసులు కాల్చి ఆనందంగా గడపమన్నారు. అదేవిధంగా ఇవాళ పార్టీ కాడ మహిళమ్మ తల్లిలు వచ్చి ఉదయాన్నే ముగ్గులేసి ఇవాళ మేము రాత్రికి టపాకాయలు కాల్చి ఒక దీపాలు పెట్టుకొని ఒక పండగ వాతావరణాన్ని మేము చేస్తున్నాం. ఎందుకంటే వైసీపీ పాలన ఏం చేసిందనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనందరం వాళ్ళు చేసింది ఏంటంటే సంపూర్ణ మద్యం నిషేధం అన్నారు, చేశారా? చేయలే. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఒకటి కూడా నిలబెట్టుకోవాలా. కనీసం వెంటనే మేము 3,000 రూపాయలు చేస్తామన్నారు. 5 సంవత్సరాలకి 250 కలిసి లాస్ట్ 2 నెలలు ఉందనగా 3,000 చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా 3 నెలల ముందు నుంచి 4,000 రూపాయలు మరి ముందే పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకి పూర్తిగా వికలాంగులకి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. అదే కాకుండా అన్నా క్యాంటీన్ సుపరిపాలన అందించినటువంటి దినోత్సవం. మరి ఒక వసంతం పూర్తయిన సందర్భంగా ప్రతి చోట కూడా లోగిళ్లలో ముగ్గులు వేసి దీపాలు వెలిగించి అనంతరం సాయంత్రం ఆనంద హర్షాతికల మధ్య టపాసులు కాల్చేటటువంటి కార్యక్రమాన్ని మా బండి రామకృష్ణ గారి నేతృత్వంలో నియోజకవర్గం మొత్తం కూడా చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మచిలీపట్నం కార్యాలయంలో, అలాగే తాళ్లపాలెం అమరావతి గేట్ ఎనిమిది దగ్గర కూడా, ఐకాన్ గేట్ ఎనిమిది దగ్గర కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే నెలకూరు పంచాయతీలు అటు దిగువను కూడా చిన్నాపురం నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసకర పాలన అంతా ఇంత కాదు. రావడంతో ప్రజావేదికను కూల్చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దెబ్బతీసి అన్ని రకములైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా ఈయన చరిత్రలో ఉండిపోతారు. ఈయన ఈ రోజున వెన్నుపోటు దినోత్సవం అంట. మీరు ప్రజలకు పొడిచిన వెన్నుపోటు దినోత్సవాన్ని మేము గుర్తు చేస్తున్నాం. మద్యం మాఫియాని తయారు చేశారు, ఇక్కడ స్మగ్లర్ను తయారు చేశారు. అలాగే తర్వాత మీరు చేసినటువంటి గంజాయి బ్యాచ్, వాళ్ళు గంజాయి కొట్టి ఒక కానిస్టేబుల్ని నిర్దాక్షిణ్యంగా కత్తులతో హతమార్చాలనేటటువంటి ప్లాన్ వేసినటువంటి ఆ కుటుంబాన్ని మీరు పరామర్శించకి వెళ్ళారంటే మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో మీరు. ఒక సంవత్సరం పాటు వాళ్ళని తరిమి కొట్టి సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకుని కూటమి ప్రభుత్వం తరఫున మరి ప్రతి జనసేన పార్టీ కార్యాలయాల్లో, అలాగే మా మచిలీపట్నం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఇక్కడ పార్టీ కార్యాలయంలో మహిళా మనులతో ఒక సంక్రాంతి శోభను తెచ్చే విధంగా రంగవల్లికలు వేసి
అలాగే సాయంత్రం దీపావళి లాగా సెలబ్రేట్ చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి లాంటి దాష్టికుడిని ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టి ఒక సంవత్సరం కంప్లీట్ అవుతున్న సందర్భంగా మేము అందరం కూడా ఇక్కడ వేడుకలా చేసుకుంటున్నాం. ఎందుకంటే సింగిల్ పాయింట్ ఎజెండా జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటని తిరుగుతున్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వెన్నుపోటు పొడిచింది ఈ దేశానికి పట్టుకొమ్మలైన పంచాయతీలని. మీరు వస్తూనే 2 సంవత్సరాల్లో ప్రతి పంచాయతీకి 20 లక్షలు దోచేసి పంచాయతీలను అడ్డువిరిచేశారు. అలా కాదు, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ప్రతి పంచాయతీకి ఇందాక పెద్దలు చెప్పినట్టు 50 లక్షల రూపాయలు నిధులు ఇచ్చి మరి గ్రామాల్లో రోడ్లు, అలాగే గోకులాలు, అలాగే పశువులు ఇట్లన్నిటికి వాటి తొట్టిలు ఏర్పాటు చేసి నేనంటూ ఉన్నాను ఆపద్బాంధవుళ్ళ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున గ్రామ పంచాయతీలకి తమ సమస్యలు పరిష్కరించాలని ఏఎన్ఎంలు డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఏఎన్ఎంలు డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన గ్రేడ్ 2 ఏఎన్ఎంలుగా పదోన్నతులు పొందిన వారు డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వారితో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శర్మిష్ఠ మాట్లాడి నిబంధనల ప్రకారం తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్డర్లకు సంబంధించిన అంశంపై జిల్లా కలెక్టర్ కృషి చేస్తున్నారని, తాను కూడా వైద్యారోగ్య శాఖ కమిషనర్కు లేఖ రాశానన్నారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ పదోన్నతులు కౌన్సిలింగ్ నిర్వహించి 40 రోజులు అవుతున్నా ఇంతవరకు ఆర్డర్లు ఇవ్వలేదని వాపోయారు. దీనిపై జిల్లా కలెక్టర్ను కూడా కలిసి విన్నవించుకున్నామన్నారు. ఏలూరు జిల్లాలో బదిలీలు ప్రారంభం అయ్యాయని, అది పూర్తయితే తాము జూనియర్లు అవుతామని, దీనివల్ల భవిష్యత్తులో నష్టపోవాల్సి వస్తుందన్నారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. మేము జిఎస్డబ్ల్యూఎస్లో ఏఎన్ఎంస్గా రిక్రూట్ అయ్యాము 2019లో. సచివాలయం కేడర్లో ఏంటంటే కొన్ని ఫంక్షనరీస్కి ప్రమోషన్ లిస్ట్ అనేది ఒకటి మాకు కేటాయించారు. ఆ ప్రమోషన్ లిస్టులో భాగంగా కొంతమందికి ప్రమోషన్స్ ఇచ్చారు. ఏప్రిల్ 26వ తారీఖున 2025 ఈ సంవత్సరంలో ఇచ్చారు. కానీ మా కౌన్సిలింగ్ అయినప్పటికీ కూడా మాకు ఆర్డర్స్ మెయిల్ పెడతామని ఈ రోజు వరకు కూడా మెయిల్స్లో ఏమీ రాలేదు. ఈలోపు ఒక లిస్టు మంచిగా ఉంది, ఒక లిస్టులో అవకతవకలు జరిగినాయి అని చెప్పి 270 మందికి ఇచ్చారు ప్రమోషన్స్. ఈ 270 మందికి కౌన్సిలింగ్ చేశారు కానీ ఆర్డర్స్ మట్టుకు మా చేతికి రాలేదు. దాని మీద మేము ఈ ఫైట్ చేయడం జరుగుతుంది. అది కారణం ఏంటంటే మాకు కలెక్టర్ గారి దగ్గర కూడా మేము వెళ్ళి అడగడం జరిగింది. కలెక్టర్ గారు ఏం చేశారంటే మా మేడం గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అని చెప్పారు. సరే అది ఇంకా లేట్ అవుతుందని మేము కలవడానికి అందరం వచ్చాం. వచ్చిన తర్వాత మా డిఎంహెచ్ఓ మేడం గారు ఏమంటారంటే సిఎఫ్డబ్ల్యూని వెళ్ళి కలవండి, సిఎఫ్డబ్ల్యూ గారు ఏం చెప్తే దాని ప్రకారం మేము అడ్రస్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 4కి వచ్చాం. మేము 4కి మేము సిఎఫ్డబ్ల్యూకి వెళ్ళే పరిస్థితి కాదు మాది. మేము ఆ ఆఫీసర్లతో మాట్లాడే పని కూడా మాది కాదు. అధికారులు మాట్లాడుకుని మాకేదో ఒక న్యాయం చేయాలని నేను కానూరు 5 ఏఎన్ఎం స్వర్ణరేఖ అండి నా పేరు. మేము ఇక్కడ కౌన్సిలింగ్ అనేది మాకు కరెక్ట్గానే అంటే 2 రాస్టర్లు వేసారండి. ఫస్ట్ ఒక రాస్టర్, సెకండ్ ఒక రాస్టర్. మేడం డిఎంహెచ్ఓ మేడం గారు వేసిన రాస్టర్ ప్రకారమే అందరూ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళనే తీశారండి. కాకపోతే కౌన్సిలింగ్ జరిగిన తర్వాత కూడా మీకు మెయిల్స్ వస్తాయి, మీకు మెయిల్స్కి పంపిస్తాం, మీ పిహెచ్సిలకు వెళ్ళిపోండి అని చెప్పారు. కానీ తర్వాత కలెక్టర్ గారు లీవ్లో ఉన్నారు. కలెక్టర్ గారు సైన్స్ అవ్వాలి, సైన్స్ వచ్చినాక మీకు ఆర్డర్ కాపీ వస్తారని చెప్పారు. మళ్ళీ మధ్యలో మేము మేడంని కలిసినప్పుడు తర్వాత అట్లా సార్ వచ్చినాక మళ్ళీ కలిస్తే సార్ అన్నారు ఇది కొద్ది ప్రాబ్లం ఉందమ్మా, ఒక 2 days నాకు టైం ఇవ్వండి, మీకు క్లారిటీ చేసి మీకు ఏ విషయం మేము చెప్తామన్నారు సార్. మొన్న 26న అంటే సార్ అన్నారు ఏప్రిల్లో కౌన్సిలింగ్ అయింది సార్. కౌన్సిలింగ్ అయిన తర్వాత మళ్ళీ 1 monthకి మేము ఇక్కడికి వచ్చాం. సార్కు ఇట్లా నెల అయిపోయింది సార్, మాకు ఇట్లా ఏ విషయం తేలలేదని వస్తే సార్ అన్నారు మాకు ఇంకొక 2 days టైం ఇవ్వండి అమ్మా, నేను దాని మీద క్లారిటీ తీసుకుని మీకు ఏ విషయం చెప్తాను అన్నారు. ఆ విషయం ఇంతవరకు ఏమీ చెప్పలేదు. పైపెచ్చినేమో సార్ సీసీ గారి నెంబర్ ఇచ్చి మీరు ఫాలో అవ్వండి, మీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పండి, మీకు పక్క వాళ్ళకి ఇలా కౌన్సిలింగ్ అయితే మేము ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. పేరు నాకు తెలియదు సార్, సీసీ గారి నెంబర్ అని ఇచ్చారు. సార్ని ఫాలో అవ్వండి అమ్మ, నేను సార్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే సార్కి చెప్తానని చెప్పారు. అంతేగాని అంటే చెప్తామన్నారు కానీ ఇంకా ఏ విషయం క్లారిటీ లేదు సార్. దానికి తోటి మేడంకి చెప్పాను మీరు వెళ్ళిపోండి. సచివాలయాలు పనిచేస్తున్న గ్రేడ్ 3 ఏఎన్ఎంలు మాకు గత నెల 26/4/2025 తారీఖున ప్రమోషన్ కౌన్సిలింగ్ జరిగింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు దరిదాపు 40 రోజులు కావస్తున్న ఇంతవరకు ఆర్డర్ కాపీ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం కానీ సరైన న్యాయం జరగలేదు.
ఈరోజు కూడా మేము వచ్చి అడగగా మాకు న్యాయం జరగాలి అనిపించలేదు కాబట్టి మేము శాంతియుతంగా ఇక్కడ కూర్చుని మాకు న్యాయం జరిగే వరకు కదలకుండా కూర్చుందాం అనుకుంటున్నాం సార్. మాకు దయచేసి ఆర్డర్స్ ఇప్పించండి. మా డిమాండ్స్ అంటే ఇంకంతే, ఆర్డర్ మాకు ఇస్తే చాలు. రాత్రి అయినా రేపటి వరకైనా ఇలాగే కూర్చుంటాం సార్. మాకు దయచేసి ఆర్డర్స్ ఇప్పించండి. ఇంకా మేము ఇది తప్ప ఏది అడగట్లేదు. ఆర్డర్స్ ఎందుకు ఇవ్వట్లేదు అన్న కారణం మాకు తెలీదు. ఆర్డర్స్ ఎందుకు ఇప్పటి వరకు ఎందుకు లేట్ అయింది మాకు అది క్లారిఫై చేసి త్వరగా మాకు ఆర్డర్స్ ఇప్పించండి. కలెక్టర్ గారిని గత 10 రోజుల నుంచి అడుగుతున్నాం సార్. అంతకుముందు ఉన్న మెరిట్ లిస్టులోనూ 6 ఒక లిస్ట్ వేశారు, మెరిట్ లిస్ట్ ఒక లిస్ట్ వేశారు. 6 ప్రకారం కరెక్ట్ అని ఒకరు అంటున్నారు, మెరిట్ లిస్ట్ కరెక్ట్ అని ఒకరు అంటున్నారు. అది క్లారిటీ లేక నాకు టైం ఇస్తే 2-3 రోజుల్లో మీకు క్లారిఫికేషన్ ఇస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు సార్. అలాగే మేము కలెక్టర్ గారు ఇచ్చారు. కలెక్టర్ గారు ఇచ్చిన తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత సార్ని ఫాలోఅప్ చేస్తే శనివారం సాయంత్రం క్లారిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. మీకు క్లారిఫికేషన్ ఇచ్చాం కాబట్టి మీరు వెళ్ళి మీ మేడంని అడగండి అంటే మేము ఈరోజు మేడంని అడగడానికి వచ్చాం సార్. మేడం చెప్పారు కానీ చెప్పిన దాంట్లో మాకు క్లారిఫికేషన్ రాలేదు. సరే, ఇంతవరకు ఈ 40 రోజుల నుంచి మేము ఎలాగో వెయిట్ చేసాం కాబట్టి ఇక్కడ నా దగ్గర ప్రాబ్లం లేదు. సిటీ న్యూస్ సమాప్తం.